హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఆలు పరాటా అయితే చేస్తున్నాం. ఆలు పరాటా మన దుంపలు బాగా ఉడకబెట్టి దానికి కర్రీ అయితే చేయాలి, అంటే ఫ్రై చేయాలన్నమాట. కొన్ని మసాలా వేసేసి ఆ ఫ్రై చేసిన తర్వాత ఆ ఉండల్లో అది అంటే ఆ ఫ్రై పెట్టేసిన తర్వాత మనమైతే మళ్ళీ అది రొట్టెలాగా కాల్చాలి. ఆయిల్ వేసి, నెయ్యి వేసి, ఇవన్నీ వేసి ఏది రకమైన మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అలాగైతే మనం చేసుకోవాలి. ఓకేనా? అదైతే ఆలు పరాటా ఎలా ఈరోజు చేస్తారో అదైతే మీకు చూస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం 1 కేజీ దుంపలు తీసుకొని, అంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ లెక్క ప్రకారం అన్ని దుంపలు తీసుకొని బాగా బాయిల్ అయితే చేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత తొక్క తీసి దానికైతే ఇలాగా ఒలిచేసి సైడ్ని పెట్టేయాలన్నమాట. దాని తర్వాత స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో మొత్తం అవన్నీ అంటే పిండిలా చేసేయాలి. అంటే మొత్తం దుంపలు పిట్టి చేస్తారు కదా, అలా చేసేయాలి. మొత్తం కూడా ఈ దుంపలు మొత్తం అన్నీ కూడా అలాగే మొత్తం స్క్వీజ్ అంటారు, అది మొత్తం చేసేయాలి నేను చేసినట్టు. దాని తర్వాత మీకు అంత కూడా నేను మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను, అలా చూస్తుండండి. ఓకేనా? దాని తర్వాత కొంచెం కళాయిలో ఆయిల్ వేసుకొని, మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే నీట్గా చిన్న పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేయాలి. ఓకేనా? కట్ చేసిన తర్వాత మనమైతే అది బ్రౌనిష్గా మారిన వరకు శుభ్రంగా వేపుకోవాలన్నమాట. శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి, అంటే మొత్తం పచ్చివాసన పోవాలి. దాంట్లో మనం కారం, గరం మసాలా, జీలకర్ర, ఇంకా పసుపు అవన్నీ కూడా వేసి శుభ్రంగా అయితే ఫ్రై చేస్తాం. ఇంకా కావాలంటే మన కొత్తిమీర కూడా దాంట్లో యాడ్ చేయొచ్చు. కొత్తిమీర యాడ్ చేయాలి, కానీ మన దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు ప్రజెంట్ అయితే. ఇంకా బయట చాలా చలిగా ఉంది కాబట్టి నేనైతే షాప్కి కూడా మరి వెళ్ళలేదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే దాని తర్వాత చూసుకుంటే ఇది ఇప్పుడైతే బ్రౌనిష్గా అయిపోయింది మొత్తం కూడా. ఓకేనా? అలాగే మనం ఇది బ్రౌనిష్గా మనం ఫ్రై చేసిన వరకు మనకైతే మా ఆవిడ పిండి కూడా రెడీ చేస్తుంది అనమాట. పిండి ఎలా చేసుకోవాలంటే, పిండి మనకు కావలసిన పిండి తీసుకొని దాంట్లో కొంచెం మనకి కావలసినంత వామ్ అంటారు కదా, హిందీలోనైతే అజ్వైన్ అంటారు, వామ్ వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కావలసినంత వాటర్ వేసుకొని శుభ్రంగా అయితే దానికి తెలుసు కదా మీకు. అలాగే ఉప్పు కూడా కొంచెం వేసుకుంటాం, టేస్ట్ స్వాదానుసారం అనమాట. మనకి ఎంత కావాలో అంతవరకే. దాంతో శుభ్రంగా కలిపి పక్కన పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఈ ఫ్రై అయితే కంప్లీట్ అయింది, బ్రౌనిష్గా అయిపోయింది చూడండి. దీంట్లో టమాటీ వేయకూడదు, టమాటీ వేస్తే మళ్ళీ అది రొట్టెలకైతే పట్టదనమాట. అలాగే మనం ఈ మొత్తం ఆలు ఎంత ఇచ్చేసామో ముద్ద చేసామో అదంతా కూడా దాంట్లో వేసి శుభ్రంగా అయితే మనం వేపించుకోవాలి. ఓకేనా? చూస్తుండండి. ఉడకబెట్టిన తర్వాత మీకు ముందు చెప్పినట్టే మనమైతే దీంట్లో పసుపు, అంటే కొంచెం ఫ్రై చేసిన తర్వాత పసుపు, కారం, అలాగే గరం మసాలా, ఓకేనా, అల్లము తెల్లుల్లి పేస్ట్ అయితే వేయకూడదు. ఓకేనా? ఇంకా దాంట్లో గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఉంటే కొంచెం చికెన్ మసాలా అయితే మనం వేసుకోవాలి టేస్ట్ కోసం, లేకపోయినా పర్వాలేదు. ఓకేనా? ఇది వేసిన తర్వాత ఉప్పు వేసుకొని, మనకి కావాల్సినంత ఉప్పు వేసుకొని దాంతో శుభ్రంగా అయితే ఫుల్ ఫ్రై చేసేయాలన్నమాట. ఫ్రై చేస్తే అది చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే అంటే గరిటి నేను రాంగ్ చూస్ చేసుకున్నాను అనమాట. గరిట అయితే వేరే పట్టుకోవాలి అది ఫ్రై చేసుకోవడానికి. కొంచెం వెడల్పుగా అయితే ఇంకా బాగుంటుంది. చాలా చిన్న గరిట అయిపోయింది, కానీ ఎలాగో అది పెట్టాను కాబట్టి. కానీ ఇది ఫ్రై చేసినప్పుడు మాత్రం హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు, అంటే మీడియంలో పెట్టుకోవాలి. మరీ అంత లో కాకుండా హై కాకుండా మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలా మీరు చూస్తూనండి. దాని తర్వాత మీకు ఆ పరాటాలు
లో ఎలా పెడతారో అది కూడా మీకు చూపిస్తాను. కానీ మనం పిండి కలిపేటప్పుడు దాంట్లో ఉప్పు మళ్ళీ వామ్ అయితే కలపడం మర్చిపోకండి. వామ్ కలుపుకుంటే ఏంటంటే మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది, ప్లస్ మనకి హైజీన్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మొత్తం మీకు ఏవేవి చూపిస్తున్నానో అంత కూడా నేను హైజీన్ ఫుడ్సే చూపిస్తాను. ఎక్కువ ఆయిల్ ఉండదు, ఏమీ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, మన లెక్క ప్రకారం వేసుకుంటే ఏవి కూడా మనకి హాని చేయదన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మొత్తం ఇది ఫుల్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిన తర్వాత కొంచెం చల్లారాక మనం ఉండలు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీకు ఆ ఉండలు చేయడం కూడా మీకు చూపిస్తాను. మా అక్క మా ఆవిడైతే ఇద్దరు కలిసి చేశారు. ఎందుకంటే నా ప్రాసెస్ ఇక్కడి వరకని చెప్పిన వరకని, దాని తర్వాత ఇదైతే నేను చేయిస్తాను. పిండి కూడా వాళ్ళు పిసుక్కున్నారన్నమాట. ఏదైతే వేయమన్నానో అవి వేసుకొని మొత్తం ముద్దలాగా చేయిస్తారు పిండి. ఓకేనా, మన లడ్డూల్లాగా మనకి అంటే క్వాంటిటీ మనం తగ్గించవచ్చు, ఎక్కువ కూడా చేయొచ్చు. నేనైతే మీడియంలో చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకేనా, ఎక్కువ కూడా చేసుకోవచ్చు మనం. అలాగైతే మనకి ఈ కేజీ దుంపలు బాయిల్ చేసి ఇలా చేసేయడం వల్ల మనకైతే 23 వరకు మనకైతే పరాఠాస్ రెడీ అయ్యాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా పిండి ముద్ద. అలా మనకి ఇంకా దుంపలు లడ్డూల్లాగా చేసుకొని ఇప్పుడైతే మీకు అది చేయడం చూపిస్తాను. అలాగే మనం ప్యాన్ అయితే వేడి చేసుకుంటాం. అలాగే ఆయిల్ కూడా రెడీ చేసుకోవాలి. మన ఇంట్లో ఏంటంటే మక్కన్ అంటారు కదా, వెన్న, అది కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ పొరాటాతో మనకి తీపి పెరుగులో కొంచెం షుగర్ వేసుకొని దాంతో కూడా తినొచ్చు. టమాటీ పచ్చడి చేసుకుంటారు కదా, అది కొంచెం షుగర్ వేసుకొని అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఈ ప్రాసెస్ వీళ్ళకి చేయాలండి. అంటే మొత్తం లాక్ చేసేయాల. అది లాక్ చేసేస్తే మనకి ఆ దుంప లోపల పెట్టాం కదా, అదైతే బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా చాలా నెమ్మదిగా అయితే పామాలి. మా అక్క పాముతుందనమాట, అది పొరాట చేస్తున్నారు. ఇంకా కాల్చడం మా ఆవిడ డ్యూటీ అనమాట ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం నీట్గా ఇంట్లోనే మంచి మంచి వెరైటీస్ డిషెస్ అయితే మనం చేసుకోవచ్చు. ఇవన్నీ నార్త్ ఇండియన్ డిషెస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ మీకు ఇదైతే ఆలూ పరాటా అంటారు కదా, ఇదనమాట. ఆలూ పరాటాతో చెప్పినట్టు మీరు పెరుగులో షుగర్ వేసుకొని తినొచ్చు. ఇంకా టమాటీ చట్నీ తీపిది చేసుకోవచ్చు. అలాగే టమాటీ చట్నీ పుల్లది కూడా చేసుకోవచ్చు. అలాగే నార్మల్ పెరుగుతో కూడా మీరు తినొచ్చు, ఏమి వేయకుండా. అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏదైనా పరాటా చేసినప్పుడు ఈసారి గోబీ పరాటా అంటారు, అది కూడా నార్త్ ఇండియన్ పంజాబ్లో ఎక్కువ ఫేమస్ అనమాట ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీకు గోబీ పరాటా అంటే గోబీ పువ్వు ఉంటుంది కదా, కాలీఫ్లవర్, దాంతో అయితే పరాటా చేస్తారు. అది కూడా మీకు చేసి నేను చూపిస్తాను. అలాగే మనకి కోల్కతాలో, ఇక్కడ మనకి వైజాగ్ సైడు రోల్స్ దొరికితే కొంచెం వెరైటీకి వేరేగా ఉంటాయి. కానీ కోల్కతాలో ఎగ్ రోల్స్ అవన్నీ చేస్తారు కదా, అవి కూడా మీకు ఏ రోజైనా నేను కంపల్సరీగా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఓకేనా, ఈ పరోటా మేకింగ్ ప్రాసెస్ అయితే మీరు చూస్తుండండి ఫ్రెండ్స్. పరోటా చేయాలంటే మనం చూసాం కదా, అలా ఫీల్ చేసి పరోటా ఎలా కాల్చుకుంటామో అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. అలాగే మనకి బటర్ ఉంటే అది తినేటప్పుడు బటర్ కొంచెం రాసుకుని కూడా మనం తినొచ్చు. అలాగే వైజాగ్లో ఇప్పుడైతే చాలా వరకు చల్లదనం చాలా ఎక్కువ ఉంది. అందుకోసమే మనమైతే ఎప్పుడు ఆ పొయ్యి అయితే చిన్నది కొన్నాను, అదైతే మనం ఇంట్లోనే బొగ్గులు వేసుకొని ఆ వేడైతే మనం హీట్ చేసుకుంటున్నాం అనమాట మా ఇంటికి. ఎందుకంటే చాలా చల్లగా ఉంది, కాళ్ళు చేతులు అన్నీ కూడా చల్లగా అయిపోతున్నాయి. అలాగే మనం ఈ పరాటా ప్రాసెస్ మీరు చూసారు కదా, ఇప్పుడైతే ఒకటి రెడీ అయింది. అంటే రెడీ అవుతుండే కొద్ది మనం తినడం అయితే స్టార్ట్ చేసాం. అలాగే మీకు కొంచెంసేపు తర్వాత అయితే నేను మళ్ళీ చూపిస్తాను అనమాట. ఓకేనా, నేను ఒక 5 పరోటాలు తిన్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. అలాగే చెప్పాను కదా, పెరుగులో ముందే మనం కొంచెం షుగర్ వేసుకుని ఉంచుకుంటే అలాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి లాస్ట్ ఇవైతే ఇప్పటికీ రెడీ అయ్యాయి. ఇంకా రెడీ అవుతాయి అన్నమాట మనం చూసుకుంటే. అలాగే టైం వేస్ట్ చేయకుండా నేను మళ్ళీ మీకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తిన్నప్పుడైతే మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ అయితే పెరగడం లేదు. ఓకేనా, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తేగలను. ఇంకా మంచి మంచి డిషెస్ అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే మనం దీంతో ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, ఉప్పు ఆవకాయ అది ఉంటుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఎర్రమిర్చి
అంటే పిక్కల్ అనమాట, ఊరగాయ. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఫస్ట్ అయితే నేను 3 తిన్నాను ఈ టమాటీ పచ్చడితో. ఓకేనా. అలాగే మనం కొంచెంసేపు తర్వాత మనం పెరుగు కూడా తెచ్చుకున్నాం, ఎందుకంటే ఆ షుగర్ మొత్తం ఇది అవ్వాలి కదా. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా వ్లాగ్. ఇంకా మీకు మంచి మంచి వ్లాగ్స్ కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఏదైనా మీకు డిష్ కావాలంటే నేనైతే చేసి పెడతాను మీకు ఆ వెరైటీ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. కొంచెం మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో వేసినా మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.